హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం సిక్స్త్ క్లాస్ సోషల్ న్యూ సిలబస్పై 12 లెసన్లకు సంబంధించి 12 ఎగ్జామ్స్ని కండక్ట్ చేసుకోవడం జరిగింది. ఈరోజు ఆ లెసన్స్ అన్నిటి మీద షెడ్యూల్ ప్రకారము గ్రాండ్ టెస్ట్ని కండక్ట్ చేసుకుంటామని తెలిపి ఉన్నాము. ఆ ప్రకారంగా ఈరోజు మనం గ్రాండ్ టెస్ట్ని 60 బిట్లతోటి కండక్ట్ చేసుకోబోతున్నాం. కండక్ట్ చేసుకోబోయే ముందు ఇంకొక చిన్న విషయం చూడండి. రైట్ సైడ్ ఉండేటువంటి 12 లెసన్స్ న్యూ సిలబస్కు సంబంధించి మనం ప్రిపేర్ అయినటువంటి 12 టెస్ట్లకు సంబంధించి 12 20లు ప్రతిరోజు 20 బిట్స్ మీద మనము ఎగ్జామ్ కండక్ట్ చేసుకున్నాం. 12 20లకు సంబంధించి ఈరోజు మనము ఎగ్జామ్ని కండక్ట్ చేసుకోబోతున్నాం. అలాగే ఈ షెడ్యూల్ కంప్లీట్ అయిన తర్వాత ఇది ఓల్డ్ టెక్స్ట్ బుక్, ఓల్డ్ 6th క్లాస్ టెక్స్ట్ బుక్. దీంట్లో న్యూ టెక్స్ట్ బుక్లో ఉండేటువంటి లెసన్లన్నీ కూడా ఇందులో మళ్ళీ రిపీట్ అయి ఉన్నాయి. ఇక్కడ మళ్ళీ రిపీట్ అయి ఉన్నాయి కాబట్టి మనం దాన్ని అవేటువంటి ప్రశ్నలు అదే సిలబస్ ఉంది, కానీ కొన్ని లెసన్స్ మాత్రం ఎక్స్ట్రాగా ఉన్నాయి. వాటికి సంబంధించి ప్లస్ మనం ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాటికి సంబంధించినటువంటి అన్ని లెసన్లు మిక్స్ అయి ఉన్నాయి కాబట్టి మనం ఈ ఎగ్జామ్స్ని ఒక్కొక్క రోమన్కి సంబంధించి 1 లేదా 2 ఎగ్జామ్ని కండక్ట్ చేసుకుందాము అని అనుకుంటున్నాం. ఈ మొదటి ఎగ్జామ్ భూమి ప్లస్ వైవిధ్యానికి సంబంధించి 6 లెసన్స్ ఉన్నాయి. ఈ 6 లెసన్స్ మీద వీలైతే ఒక ఎగ్జామ్ కానీ 50 మార్కులకి, లేదా 100 మార్కులకి ఒక ఎగ్జామ్ కానీ 50 మార్కులకు 2 ఎగ్జామ్స్ కానీ అలా పెట్టుకుందాము. అట్లా ఇది ఇంకొకసారి రోమన్ 2, అలాగే రోమన్ 3 1 లేదా 2 ఎగ్జామ్స్, రోమన్ 4 ఒక ఎగ్జాము, రోమన్ 5 ఒక ఎగ్జాము, అలాగే రోమన్ 6 కూడా ఉంది, అది కూడా ఒక ఎగ్జాము చొప్పున మనం 50 మార్కులు లేదా 100 మార్కులు చూసుకొని దాంట్లో ఎన్ని బిట్స్ అయితే పూర్తిగా కవర్ అవుతాయో అన్ని బిట్స్ మనం రాయడం జరిగింది. వాటి ప్రకారం మనము ఎగ్జామ్ని కండక్ట్ చేసుకుందాం. ఒక్క మార్కు కూడా మిస్ కాకుండా అప్లికేషన్ మెథడ్లో మనం బిట్స్ తయారు చేయాలని ప్రయత్నం చేస్తున్నాం. ఈ యొక్క ప్రయత్నాన్ని మీ అందరూ చేయూతనివ్వాలి. ఈ ఎగ్జామ్స్ని మీరు అందరూ అటెంప్ట్ చేయాలి, మీ ఫ్రెండ్స్కు తెలియజేయాలి. నెక్స్ట్ ఈ 6th అయిపోయిన వెంటనే 7th క్లాస్కు సంబంధించి షెడ్యూల్ని స్టార్ట్ చేసుకుందాం. ఆ షెడ్యూల్ని నేను మళ్ళీ మీకు సెండ్ చేయడం జరుగుతుంది. లెట్స్ గో టు ద ఎగ్జామ్. లేట్ చేయకుండా ఎగ్జామ్లోకి వెళ్దాం. ముందుగా ఎగ్జామ్ రాయబోయే ముందు మన వీడియోస్ ఎవరికైనా కొత్తగా చూస్తున్నట్లయితే వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మీ కొలీగ్స్కి తెలియజేయండి. లాంగ్ ప్రిపరేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. స్కూల్ అసిస్టెంట్కి కానీ ఎస్జిటి కానీ లాంగ్ ప్రిపరేషన్ అనేది ఇంపార్టెంట్. మీరు డిలే చేయకండి. కొద్దిగా రోజు తింటే కొండైనా కరిగిపోతుంది అన్నట్టు కొద్దిగా మనం చదువుకుంటూ కొంచెం చేసుకుంటూ రివిజన్ చేసుకుంటూ నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ రాసుకుంటూ మనం ఇలా నేర్చుకున్న తర్వాత అన్నిటికీ సంబంధించి గ్రాండ్ టెస్ట్లను కండక్ట్ చేయడం జరుగుతుంది. గ్రాండ్ టెస్ట్ అన్ని సబ్జెక్ట్స్ కలిపి రోజు 50 మార్కులకు గ్రాండ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తాం. డోంట్ డిలే, దయచేసి ఎవరు నిర్లక్ష్యం చేయకండి. నెక్స్ట్ మనం క్లాసు ఎగ్జామ్లోకి వెళ్దాం. చూడండి, స్క్రీన్ మీద మీకు ఫస్ట్ బిట్ కనిపిస్తుంది. కోస్తా ఆంధ్రాల్లోని జిల్లాలు ఏ 6, బి 9, సి 12, డి 4. కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. ద ఆన్సర్ ఈజ్ డి 9. కోస్తాంధ్రలో జిల్లాలు 9. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. భారతదేశ అక్షాంశము రేఖాంశము ABCD. ఏ 12 degree 41 నార్త్, 9 degree 7 నార్త్ అక్షాంశం అయితే,
77 degrees east, 84 degrees 40 ఈస్ట్. బి వచ్చేసి 8 degrees 4 నార్త్, 37 degrees 6 నార్త్. రేఖాంశం వచ్చేసి 68 degrees 7 ఈస్ట్, 97 degrees 25 ఈస్ట్. సి వచ్చేసి 18 degrees 20 నార్త్, 19 degrees 10 నార్త్, 83 degrees 50 ఈస్ట్ అయితే 84 degrees 50 ఈస్ట్ రేఖాంశం అవుతుంది. అలాగే డి ఆప్షన్ 18 degrees 36 నార్త్, 24 degrees 3 నార్త్ అక్షాంశము, 84 degrees 13 ఈస్ట్, 84 degrees 15 ఈస్ట్ అనేది రేఖాంశము. కరెక్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆప్షన్ ఈజ్ బి, భారత అక్షాంశము అండ్ రేఖాంశము యొక్క లాంగిట్యూడ్ లాటిట్యూడ్ అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద చూడండి. 3 ఆర్కిటిక్ వలయం యొక్క ఉనికి. ఆర్కిటిక్ వలయం యొక్క ఉనికి. ఏ 66.5 డిగ్రీ నార్త్, బి 66.5 డిగ్రీ సౌత్, సి 23.5 డిగ్రీ నార్త్, డి 23.5 డిగ్రీ సౌత్. కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ బి, 66.5 డిగ్రీ సౌత్. ఆర్కిటిక్ వలయం యొక్క ఉనికి 66.5 డిగ్రీ సౌత్న ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. 4th క్వశ్చన్. ఈ చిత్రం దేన్ని సూచిస్తుంది? ఇక్కడ ఉన్నటువంటి చిత్రం దేన్ని సూచిస్తుంది? ఏ సూర్యగ్రహణం, బి చంద్రగ్రహణం, సి ఆయనాంతం, డి విషవత్తులు. కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఏ సూర్యగ్రహణం. ఇది సూర్యరశ్మి, చంద్రుడు భూమికి అడ్డంగా ఉన్నాడు. సో సూర్యగ్రహణం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి స్క్రీన్ మీద. 5th క్వశ్చన్. ఉత్తర మరియు దక్షిణ ధ్రువం గుండా పోయే ఊహారేఖ. ఉత్తర మరియు దక్షిణ ధ్రువం గుండా పోయే ఊహారేఖ. ఏ ఉత్తర ధ్రువం, బి దక్షిణ ధ్రువం, సి భూకక్ష, డి భూమి అక్షం. సరైనటువంటి ఆన్సర్ని కామెంట్లు అయితే తెలపండి. సో ద ఆన్సర్ ఈజ్ డి భూమి అక్షం. భూమి అక్షం. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. 6th క్వశ్చన్. బైసన్ కొండలు విస్తరించిన ప్రాంతాలు. బైసన్ కొండలు విస్తరించిన ప్రాంతాలు. ఏ విజయనగరం, బి శ్రీకాకుళం, సి తూర్పుగోదావరి, డి పశ్చిమ గోదావరి. కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ పశ్చిమ గోదావరి. పశ్చిమ గోదావరి, డి రైట్ ఆప్షన్. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద చూడండి. 7th క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్లో ఏ రాష్ట్రాలు సరిహద్దును పంచుకుంటున్నాయి? ఆంధ్రప్రదేశ్లో ఏ రాష్ట్రాలు సరిహద్దును పంచుకుంటున్నాయి? సో ఏ తెలంగాణ, ఒడిశా, తమిళనాడు, కర్ణాటక, బి తెలంగాణ, గుజరాత్, మహారాష్ట్ర, ఒడిశా, సి కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా, తెలంగాణ, డి తమిళనాడు, గోవా, తెలంగాణ, మహారాష్ట్ర. సరైనటువంటి ఆప్షన్ని కామెంట్ అయితే చేయండి.
సో ద ఆన్సర్ ఈజ్ ఏ తెలంగాణ, ఒడిస్సా, తమిళనాడు, కర్ణాటక ఇవి ఆంధ్రప్రదేశ్తో సరిహద్దును పంచుకుంటున్నాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి స్క్రీన్ మీద 8th క్వశ్చన్. వైశాల్యంలో ఏపీలోని పెద్ద జిల్లా. వైశాల్యంలో ఏపీలోని పెద్ద జిల్లా. ఏ కడప, బి కర్నూలు, సి అనంతపురం, డి చిత్తూరు. కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ సి అనంతపురం. సి అనంతపురం అనేది ఏపీలో వైశాల్యంలో పెద్ద జిల్లా. సార్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి స్క్రీన్ మీద 9th క్వశ్చన్. కొండపల్లి కొండలు ఎక్కడ విస్తరించి ఉన్నాయి? కొండపల్లి కొండలు ఎక్కడ విస్తరించి ఉన్నాయి? ఏ గుంటూరు జిల్లా, బి కృష్ణా జిల్లా, సి తూర్పుగోదావరి జిల్లా, డి పశ్చిమ గోదావరి జిల్లా. కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే మర్చిపోవద్దు. సో ద ఆన్సర్ ఈజ్ బి కృష్ణా జిల్లా. కొండపల్లి కొండలు కృష్ణా జిల్లాలో విస్తరించి ఉన్నాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద చూడండి 10th క్వశ్చన్. సరైన వాక్యం. ఫస్ట్ స్టేట్మెంట్, జూన్ నుండి అక్టోబర్ వరకు భారీ వర్షాలు వస్తాయి. నైరుతి పవనాలు ప్రభావంతో భారీ వర్షాలు వస్తాయి. ఈ 2 స్టేట్మెంట్లకు ఆన్సర్ చూడండి. సరైనది ఇది. ఏ 1, 2 సరైనవి, బి 1, 2 సరైనవి కావు, సి 1 మాత్రమే సరైనది, డి 2 మాత్రమే సరైనది. కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఏ 1, 2 సరైనవి. 2 స్టేట్మెంట్లు సరైనవి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి స్క్రీన్ మీద 11th క్వశ్చన్. ఆగస్టు 15th 2019న ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసిన వ్యవస్థ. ఆగస్టు 15, 2019న ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసిన వ్యవస్థ. ఏ కలెక్టర్లు, బి సర్పంచులు, సి గ్రామ వాలంటీర్లు, డి అంగన్వాడీ వాలంటీర్లు. సరైనటువంటి ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ సి గ్రామ వాలంటీర్ల వ్యవస్థ. గ్రామ వాలంటీర్ల వ్యవస్థ 2019 ఆగస్టు 15 నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సో నెక్స్ట్ క్వశ్చన్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది 12th క్వశ్చన్. క్రింది వాటిలో పరోక్ష ఎన్నిక ద్వారా ఎన్నుకోబడేవారు. పరోక్ష ఎన్నిక ద్వారా ఎన్నుకోబడేవారు. ఏ పంచాయతీ వార్డు మెంబర్లు, బి జిల్లా పరిషత్ చైర్పర్సన్, సి మండల పరిషత్తు ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు, డి జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు. కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ బి జిల్లా పరిషత్ చైర్పర్సన్ని పరోక్షంగా ఎన్నుకోబడుతుంది. సో ద ఆన్సర్ ఈజ్ బి రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది 13th క్వశ్చన్. పంచాయతీ సభ్యులు, మున్సిపల్ కార్పొరేషన్ క్వశ్చన్ మార్క్. ఏ చైర్పర్సన్, బి అధ్యక్షుడు, సి ఎంఆర్ఓ, డి కార్పొరేటర్లు. కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ ద్వారా తెలపండి. సో ద ఆన్సర్ ఈజ్ కార్పొరేటర్లు. పంచాయతీలో సభ్యులు ఉంటారు, అలాగే మున్సిపల్ కార్పొరేషన్లో కార్పొరేటర్లు ఉంటారనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది 14th క్వశ్చన్. 14th క్వశ్చన్. హేలీ తోకచుక్క మరలా కనిపించే సంవత్సరం. ఏ
2061, బి 2081, సి 2051, డి 2071. కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఏ 2061. ప్రతి 72 సంవత్సరాలకు ఒకసారి హెలీతో ఒక చుక్క కనిపిస్తుంది అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. 15th క్వశ్చన్. మున్సిపాలిటీలు విధించే పన్నుకు ఉదాహరణ. ఏ ఆదాయ పన్ను, బి వాహనాలపై పన్ను, సి ఇంటి పన్ను, డి వ్యవసాయ భూములపై పన్ను. సరైనటువంటి ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ సి ఇంటి పన్ను. ఇంటికి సంబంధించి హౌస్ ట్యాక్స్ని మున్సిపాలిటీ వాళ్ళు విధిస్తారు. సో నెక్స్ట్ క్వశ్చన్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. 16th క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం ఏ సంవత్సరంలో చేయబడింది? ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం ఏ సంవత్సరంలో చేయబడింది? ఏ 1992, బి 1994, సి 1996, డి 1998. కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ బి 1994. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టాన్ని 1994లో చేయబడింది. నెక్స్ట్ క్వశ్చన్ మీకు చూడండి. 17th క్వశ్చన్. పర్వత ప్రాంతాలలో వృత్తులు. ఏ కర్రబొగ్గు తయారు చేయడం, బి పశువులను పెంచడం, డి వ్యవసాయం, డి బుట్టలల్లడం, సి వ్యవసాయం, డి బుట్టలల్లడం. కరెక్ట్ ఆప్షన్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ డి. 17 దానికి ఆన్సర్ డి, బుట్టలల్లడం. పర్వత ప్రాంతాల్లో చేసే వృత్తులు బుట్టలల్లడం. సో నెక్స్ట్ క్వశ్చన్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. 18th క్వశ్చన్. సరైన వాక్యం. ఏ భూగర్భ జలాలు తగ్గిపోతే బోరుబావులు ఎండిపోతాయి. బి స్టేట్మెంట్ పంటలు పండించడానికి వానలపై ఆధారపడాలి. సో ఈ రెండు స్టేట్మెంట్ సంబంధించి సరైన వాక్యం ఏది? ఏ 1, 2 సరైనవి కావు, బి 1, 2 సరైనవే, సి 1 మాత్రమే సరైనది, డి పైవేవి కావు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే మర్చిపోవద్దు. సో ద ఆన్సర్ ఈజ్ బి 1 మరియు 2 స్టేట్మెంట్స్ సరైనవే. సో నెక్స్ట్ ఆప్షన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ 19th క్వశ్చన్. మలివేద కాలాన్ని వర్గీకరించండి. ఏ 1000 నుండి 6600, బి 1500 నుండి 1000, సి 1000 నుండి 500, డి 1000 నుండి 1500. కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఏ 1000 నుండి 600. ఏ రైట్ ఆన్సర్. మలివేద కాలము 1000 నుండి 600 వరకు ఉందన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. 20th క్వశ్చన్. వేదకాలానికే మరలా వెళ్ళాలి అని పిలుపునిచ్చింది ఎవరు? వేదకాలానికే మరలా వెళ్ళాలి అని పిలుపునిచ్చింది ఎవరు? ఏ రాజా రామ్మోహన్ రాయ్, బి దయానంద సరస్వతి, సి రవీంద్రనాథ్ ఠాగూర్, డి గాంధీజీ.
కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ దయానంద సరస్వతి. బి రైట్ ఆన్సర్. దయానంద సరస్వతి గారు వేదకాలానికే తిరిగి వెళ్ళాలి అని పిలుపునిచ్చారు. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 21. చైనా నాగరికత ఏ నది ఒడ్డున వికసించింది? చైనా నాగరికత ఏ నది ఒడ్డున వికసించింది? ఏ నైలు నది, బి సింధు నది, డి గంగా నది, డి హుయాన్ నది ఒడ్డున. సి గంగా నది, డి హుయాంగ్ నది ఒడ్డున. కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ డి 21కి హుయాన్ నది ఒడ్డున చైనా నాగరికత వికసించింది. హుయాంగ్ నది, ఇక్కడ పేరులోనే ఉంది హుయాంగ్, చైనా వారిది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 22nd క్వశ్చన్. సరైన వాక్యం గమనించండి. ఫస్ట్ వాక్యం, మలివేద కాలంలో వర్గ వివక్షత ప్రారంభమైంది. రెండో ఆప్షన్, సమాజంలో స్త్రీలకు గౌరవం ఉండేది. సో ఇప్పుడు ఆప్షన్ చూడండి. ఏ 1, 2 సరైనవి, బి 1 మాత్రమే సరైనది, సి 1, 2 సరి అయినవి కావు, డి 2 మాత్రమే సరైనది. సో కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ బి 1 మాత్రమే సరి అయినది. సో రెండో స్టేట్మెంట్ రాంగ్. గౌరవం ఉండేది అని చెప్పారు, ఉండదు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి స్క్రీన్ మీద, 23rd క్వశ్చన్. అరణ్యకాలు వేటిని తెలియజేస్తాయి? అరణ్యకాలు వేటిని తెలియజేస్తాయి? చూడండి, ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఏ అరణ్యకాలు విద్యావాదములు, బి క్రతువులు, సి సంస్కారాలు. ఇప్పుడు ఆప్షన్ చూడండి. ఏబిసి 3 తప్ప, బి ఏబి ఒప్పు, సి ఆప్షన్ ఏ తప్పు, డి ఆప్షన్ ఏబిసి ఒప్పు. సో సరైనటువంటి ఆప్షన్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ డి ఏబిసి ఒప్పు. ఏబిసి. సో అరణ్యకాలు విద్యావాదములు, అరణ్యకాలు క్రతువులు, అరణ్యకాలు సంస్కారాలు, ఈ 3 కూడా ఒకటే, అన్నీ కూడా అరణ్యకాల కిందకే వస్తాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి స్క్రీన్ మీద, 24th క్వశ్చన్. సింధు ప్రజలు ఏ గుర్తును సాధారణంగా ఉపయోగించేవారు? సింధు ప్రజలు ఏ గుర్తును సాధారణంగా ఉపయోగించేవారు? ఏ కమలం, బి స్వస్తిక్, సి చెట్టు, డి స్తూపం. సరైనటువంటి ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ బి స్వస్తిక్. స్వస్తిక్ని వాళ్ళు గుర్తుగా పెట్టుకొని వాడేవారు అనమాట, స్వస్తిక్ గుర్తు. సో నెక్స్ట్ క్వశ్చన్ 25th. యారాడ మరియు అనంతగిరి కొండలు ఏ జిల్లాలో విస్తరించి ఉన్నాయి? ఏ కర్నూల్, బి అనంతపురం, సి విశాఖపట్నం, డి విజయనగరం. కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ విశాఖపట్నం. సి ఆన్సర్, రైట్ ఆన్సర్. విశాఖపట్నంలో అనంతగిరి కొండలు, యారాడ కొండలు విస్తరించి ఉన్నాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ 26th క్వశ్చన్. గత కొన్ని సంవత్సరాలుగా రైతులు వరికి బదులుగా ఈ పంటను పండిస్తున్నారు.
గత కొన్ని సంవత్సరాలుగా రైతులు వరికి బదులుగా ఈ పంటను పండిస్తున్నారు? ఏ రాగులు, బి అరటి, సి చెరకు, డి జీలుగ. కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ఈ క్వశ్చన్స్ అన్ని కంటెంట్ బేస్డ్. సో ఆన్సర్ ఈజ్ సి చెరకు. వరికి బదులుగా చెరకు పండిస్తున్నారనమాట రైతులు. సో నెక్స్ట్ క్వశ్చన్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. 27th క్వశ్చన్. మైదాన ప్రాంతాలలో వర్షాకాలపు పంట. మైదాన ప్రాంతాలలో వర్షాకాలపు పంట. ఏ రబీ, బి ఖరీఫ్, సి వర్షాకాలపు పంట, డి ఇవేవి కావు. కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ రబీ. రబీ మైదాన ప్రాంతాల్లో వర్షాకాలంలో రబీ సాగు చేస్తారనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 28th క్వశ్చన్. క్రింది వానిలో సరికానిది. ఏ సూర్యునికి చివరగా ఉండే 4 గ్రహాలను బాహ్య గ్రహాలు అంటారు. రెండో స్టేట్మెంట్, అవి బృహస్పతి, శని, ఇంద్రుడు, వరుణుడు. థర్డ్ స్టేట్మెంట్, ఈ 4 గ్రహాలు పెద్దవి. ఫోర్త్ స్టేట్మెంట్, ఇవి రాళ్లతో కూడా ఉంటాయి. సో ఇప్పుడు ఆప్షన్ చూడండి. ఏ 1, 2, 3, 4 సరైనవి. బి 1, 2, 3 సరైనవి కావు. సి 4 సరైనది కాదు. డి 3, 4 సరైనవి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ సి 4 సరైనది కాదు. 4వ స్టేట్మెంట్ సరైనది కాదు. మిగతా 3 కూడా సరైనవే. సరికానిది అడిగారు. సరికానిది డి, ఇవి రాళ్లతో కూడి ఉంటాయి అనేది సరికాదు. సో నెక్స్ట్ క్వశ్చన్ 29th క్వశ్చన్. క్రింద ఇచ్చిన ప్రాంతాలను ఉత్తరం నుండి దక్షిణం వరకు క్రమ పద్ధతిలో పేర్చండి. ఏ ఉజ్జయిని, పాటలీపుత్రం, కళింగ, కోసల. డి పాటలీపుత్రం, కోసల, కళింగ, ఉజ్జయిని. సి కోసల, పాటలీపుత్రం, ఉజ్జయిని, కళింగ. డి కళింగ, ఉజ్జయిని, కోసల, పాటలీపుత్రం. సో కరెక్ట్ ఆప్షన్ని ఆన్సర్ అయితే చేయండి. కామెంట్లో తెలపండి. ఉత్తరం నుండి దక్షిణం వరకు. సో ద ఆన్సర్ ఈజ్ పాటలి. బి పాటలీపుత్రం, కోసల, కళింగ, ఉజ్జయిని. సో బి ఈజ్ రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. 30th క్వశ్చన్. ఎవరి దండయాత్రల వలన గుప్త సామ్రాజ్యం అంతరించింది? ఏ శాతవాహనులు, బి ఇక్ష్వాకులు, సి హునులు, డి పల్లవులు. కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ సి హునులు. హునుల దండయాత్ర వలన గుప్త సామ్రాజ్యం అంతరించిపోయింది. సో నెక్స్ట్ క్వశ్చన్ మీకు స్క్రీన్ మీద 31st క్వశ్చన్. 31 ఒకటో స్టేట్మెంట్, వీరి కాలంలో శాస్త్రవేత్తలు లోహ శాస్త్ర పరిజ్ఞానంలో నిపుణులు. రెండో స్టేట్మెంట్, బంగారు నాణ్యాలు పోలి ఉండే వాటిని వీరి కాలంలో ముద్రించడం జరిగింది. థర్డ్ స్టేట్మెంట్, ఈ భూమి గుండ్రంగా ఉంటుందని మరియు సూర్యుని చుట్టూ తిరుగుతుందని తెలుసుకున్నారు.
ఇది ఎవరి పాలనా కాలం? ఏ గుప్తుల కాలం, బి శాతవాహనుల కాలం, సి ఇక్ష్వాకుల కాలం, డి చాళుక్యుల కాలం. సరైనటువంటి ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ బి ఏ గుప్తుల కాలం. గుప్తుల కాలంలో ఈ 3 స్టేట్మెంట్స్ జరిగాయి అన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. 32 క్వశ్చన్ నెంబర్ 32. నర్మదా నది నుంచి కృష్ణా గోదావరి పరివాహక ప్రాంతం వరకు పెద్ద రాజ్యాన్ని ఏర్పాటు చేసిన రాజులెవరు? ఏ శాతవాహనులు, బి చాళుక్యులు, సి పల్లవులు, డి ఇక్ష్వాకులు. కరెక్ట్ అయినటువంటి ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఏ శాతవాహనులు. నర్మదా నది నుంచి కృష్ణానది గోదావరి పరివాహక ప్రాంతం వరకు పెద్ద రాజ్యాన్ని ఏర్పాటు చేసిన వాళ్ళు శాతవాహనులు. సో నెక్స్ట్ క్వశ్చన్ 33. శాతవాహనుల కాలంలోనే ప్రముఖ బౌద్ధ వేదాంతి శాతవాహనుల కాలంలో ఎవరు? ఏ నాగార్జునుడు, బి భద్రబాహుడు, సి రిషభనాథుడు, డి దేవదత్తుడు. కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఏ నాగార్జునుడు. శాతవాహనుల కాలంలో ప్రముఖ బౌద్ధ వేదాంతి నాగార్జునుడు. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. 34th. మన అందరికీ సమాన ప్రతిభ ఉండకపోవచ్చు, కానీ మన ప్రతిభను అభివృద్ధి చేసుకోవడానికి అందరికీ సమాన అవకాశాలు కలిగి ఉన్నాం. ఈ వాక్యాలను చెప్పింది ఎవరు? ఏ మరియప్పన్ తింగవేలు, బి సింధువత్తాయి, సి ఏపీజే అబ్దుల్ కలాం, డి జ్యోతిరావు పూలే. సరైనటువంటి ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ సి ఏపీజే అబ్దుల్ కలాం. అబ్దుల్ కలాం గారు చెప్తున్నారు. సరైన ప్రతిభ లేకపోయినా అవకాశాలు మాత్రం అందరికీ సమానంగా ఉన్నాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ 35th క్వశ్చన్. 17వ నిబంధనలోని అంశం. ఏ అంటరానితనం నిషేధం, బి రిజర్వేషన్లు, సి సమానత్వ చట్టం, డి దృష్టిలో అందరూ సమానం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ అంటరానితన నిషేధం అనమాట, ఏ. సో నెక్స్ట్ క్వశ్చన్. విద్యకు సంబంధించిన నిబంధన. ఏ 2A, బి 21A, సి 21B, డి 21C. సో సరైనటువంటి నిబంధన, విద్యకు సంబంధించిన నిబంధన ఏది? కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ బి 21A. సరైనటువంటి ఆన్సర్, విద్యకు సంబంధించిన నిబంధన 21A. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 37th క్వశ్చన్. సరైన వాక్యం గమనించండి. ఫస్ట్ స్టేట్మెంట్. భారతదేశంలో కుల అణిచివేతకు వ్యతిరేకంగా చాలామంది పోరాడారు. సెకండ్ స్టేట్మెంట్. వారిలో అత్యంత ప్రముఖులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. థర్డ్ స్టేట్మెంట్. ఆయన స్వయంగా ఒక అణగారిన మహర్ కుటుంబానికి చెందినవాడు. సో ఈ 3 స్టేట్మెంట్కి సంబంధించి ఆప్షన్ చూడండి. ఏ
1, 2, 3 సరైనవి కావు. బి 2 మాత్రమే సరైనది. సి 2, 3 మాత్రమే సరైనవి. డి 1, 2, 3 సరైనవి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈస్ డి రైట్ ఆన్సర్. 1, 2, 3 సరైనవి. ఈ 3 స్టేట్మెంట్స్ సరైనవి అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి స్క్రీన్ మీద. 38th క్వశ్చన్. తక్కువ విలువ కలిగిన పనులు. తక్కువ విలువ కలిగిన పనులు ఏంటివి? ఏ శుభ్రపరచడం, బి చెత్తను పోగు చేయడం, సి శుభ్రపరచడం మరియు చెత్తను పోగు చేయడం, డి పైవేవి కావు. కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ సి శుభ్రపరచడం మరియు చెత్తను పోగు చేయడం అనేది తక్కువ విలువ కలిగినటువంటి పనులు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి స్క్రీన్ మీద. 39th క్వశ్చన్. మెజారిటీ నిర్ణయానికి కట్టుబడి పనిచేసే ప్రభుత్వం. ఏ ప్రత్యక్ష ప్రజాస్వామ్యం, బి పార్లమెంటరీ వ్యవస్థ, సి అధ్యక్ష తరహా వ్యవస్థ, డి పైవేవి కావు. కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ బి పార్లమెంటరీ వ్యవస్థ. మెజారిటీ నిర్ణయానికి కట్టుబడి పనిచేసే ప్రభుత్వం పార్లమెంటరీ వ్యవస్థ. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 40th క్వశ్చన్. ఎక్కువ జనపదాలు వీరిచే పరిపాలించబడేవి. ఎక్కువ జనపదాలు వీరిచే పరిపాలించబడేవి. ఏ గవర్నర్లు, బి చక్రవర్తులు, సి రాజులు, డి సైనికులు. కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈస్ రాజులు. సి ఆప్షన్ రైట్ ఆన్సర్. రాజులు రైట్ ఆన్సర్. రాజుల చేత ఎక్కువ జనపదాలు పరిపాలించబడేవి. సో నెక్స్ట్ క్వశ్చన్ 41. మగధ యొక్క ఏ ప్రాంతంలో ఇనుప ఖనిజ నిక్షేపాలు ఉండేవి? ఏ ఉత్తరాన, బి దక్షిణాన, సి తూర్పున, డి పడమర. కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ బి దక్షిణాన. మగధ యొక్క దక్షిణాన ఇనుప ఖనిజ నిక్షేపాలు కలవు ఉండేవి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 42. క్వశ్చన్ నెంబర్ 42. భారతదేశంలో లేని ఆనాటి జనపదాలు. ఆనాటి జనపదాలు ఏవి? భారతదేశంలో లేనివి ఏవి? ఏ అస్మాక మగధ, బి కాంబోజా గంధార, సి కోసల వజ్జి, డి మత్స్య సూరసేన. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ బి కాంబోజా గాంధార అనేవి భారతదేశంలో ఆనాటి జనపదాల్లో లేవు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 43. క్వశ్చన్ నెంబర్ 43. జీవనది అంటే ఏ సంవత్సరం పొడవునా ప్రవహించే నది, బి 6 నెలల పాటు ప్రవహించే నది, సి 3 నెలల పాటు ప్రవహించే నది, డి వానాకాలంలో ప్రవహించే నది. సరైనటువంటి ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఏ సంవత్సరం పొడవునా ప్రవహించే నదిని జీవనది అంటాం. ప్రాణం ఉన్నది అది జీవనది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 44. క్వశ్చన్ నెంబర్ 44. నేటి గుజరాత్ ప్రాంతంలో
ఉన్న ఆనాటి జనపదం ఏది? ఏ మగధ, బి వత్స, సి అస్మక, డి అవంతి. సరైనటువంటి ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈస్ డి అవంతి. నేటి గుజరాత్లో ప్రాంతంలో ఉన్నటువంటి ఆనాటి జనపదం అవంతి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 45. నేటి ఉత్తరప్రదేశ్లో లేని మహాజనపదాలు ఏవి? నేటి ఉత్తరప్రదేశ్లో లేని మహాజనపదాలు ఏవి? ఏ బొత్స, బి సూరసేన, సి పాంచాల, డి అవంతి. సరైనటువంటి ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈ సి పాంచాల. ఈ పాంచాల అనేది మహాజనపదాల్లో నేటి ఉత్తరప్రదేశ్లో లేదు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 46. గాంధార శిల్పకళ ఏ మహాజనపదం చుట్టూ ఉన్న ప్రాంతాల్లో అభివృద్ధి చేయబడింది? ఏ అంగ, బి తక్షశిల, సి కోసల, డి కురు. సరైనటువంటి ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ బి తక్షశిల. తక్షశిల కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 47th. గృహపతులు చెల్లించిన పన్ను ఏది? గృహపతులు చెల్లించిన పన్ను ఏది? ఏ బారీ, బి భాగా, సి ఉద్రంగా, డి సర్దేశ్ముఖి. సరైనటువంటి ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ బి భాగా. గృహపతులు చెల్లించే పన్నుని భాగా అంటారు. సో నెక్స్ట్ క్వశ్చన్, 48th క్వశ్చన్. భారత రాజ్యాంగం గుర్తించిన భాషలు. ఏ 21, బి 22, సి 23, డి 24. కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ బి 22. భారత రాజ్యాంగం గుర్తించిన భాషలు 22. నెక్స్ట్ క్వశ్చన్, 49th క్వశ్చన్. అశోకుడు వేయించిన అన్ని శాసనాలలోనూ ఈ లిపి ఉపయోగించాడు. ఏ బొమ్మల లిపి, బి కరాటి లిపి, సి తెలుపు లిపి, డి బ్రాహ్మీ లిపి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ డి బ్రాహ్మీ లిపి. అశోకుడు అన్ని శాసనాల్లో బ్రాహ్మీ లిపిలో రాయించాడు. సో నెక్స్ట్ క్వశ్చన్, 50th క్వశ్చన్. హరప్పా ప్రజలు ఎవరిని పూజించారు? ఏ సూర్యుడు, బి వరుణుడు, సి యముడు, డి అమ్మ తల్లి. కరెక్ట్ ఆన్సర్ కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈస్ డి అమ్మ తల్లి. హరప్పా ప్రజలు అమ్మ తల్లిని పూజించేవారు. సో నెక్స్ట్ క్వశ్చన్, 51. జిపిఎస్ యొక్క పూర్తి రూపం. ఏ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్, బి గ్రాండ్ పొజిషనింగ్ సిస్టమ్, సి జియో పొజిషనింగ్ సిస్టమ్, డి జియోగ్రాఫికల్ పొజిషనింగ్ సిస్టమ్. కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. So the answer is A. Global Positioning System. GPS means Global
పొజిషనింగ్ సిస్టమ్. సో నెక్స్ట్ క్వశ్చన్ 52 స్క్రీన్ మీద కనిపిస్తుంది. పురాతన గ్లోబును 1492లో ఎవరు రూపొందించారు? ఏ టకీ ఆల్దిన్, బి మార్టిన్ బైహేమ్, సి కాన్స్టాంటినోషన్, డి జహంగీర్. కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ బి మార్టిన్ బెహైమ్. బెహైమ్ అనేటువంటి మార్టిన్ బెహైమ్ పురాతన గ్లోబును 1492లో రూపొందించాడు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి 53. క్రింది వాణిని జతపరచుము. ఏ నీలి గ్రహం, బి సూర్యునికి దగ్గరగా ఉన్న గ్రహం, సి సూర్యుని నుండి 4వ గ్రహం, డి సూర్యునికి దగ్గరగా ఉన్న గ్రహం. సో అంగారకుడు, వరుణుడు, బుధుడు, భూమి. సో కరెక్ట్ అయినటువంటి మ్యాచింగ్ని ఆప్షన్స్ ద్వారా తెలపండి. ఏ ఈ ఆ ఆ ఈ, బి ఈ ఆ ఆ ఈ, సి ఆ ఆ ఈ ఈ, డి ఆప్షన్ ఆ ఆ ఈ ఈ. సో ఆప్షన్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆప్షన్ ఈజ్ బి. ఇక్కడ నేను నెంబర్స్ ఇచ్చున్నా, సారీ. ఇది ఆ, ఇది ఆ, ఇది ఈ ఈ. నీలి గ్రహం అంటే ఈ. నెక్స్ట్ సూర్యునికి దగ్గరగా ఉన్న గ్రహం ఆ అంటే వరుణుడు. సూర్యుని నుండి 4వ గ్రహం అంగారకుడు. సూర్యునికి దగ్గరగా ఉన్న గ్రహం బుధుడు. సో ద ఆన్సర్ ఈజ్ బి. సో ఇక్కడ ఇక్కడ ఈ ఆన్సర్ రైట్. ఈ క్వశ్చన్ తప్పు. సో ఇది దగ్గరగా కాదు, దూరంగా. సో దూరంగా అన్నప్పుడు ఇక్కడ రైట్ వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ రిలీట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి 54. ఏ స్టేట్మెంట్? మనం నివసిస్తున్న భూమి సౌర కుటుంబంలో ఒక గ్రహం. బి కొన్ని బిలియన్ల సౌర కుటుంబాలు గెలాక్సీ లేదా పాలపుంతలో ఉన్నాయి. సి కొన్ని మిలియన్ల గెలాక్సీల సమూహమే విశ్వం. డి 7 నక్షత్రాలు గెలాక్సీ. సో ఈ 4 స్టేట్మెంట్ల ఆప్షన్స్లో సరికానిది ఏది? సరికానటువంటి ఆప్షన్ ఏది? సో సరికానటువంటి ఆప్షన్ వచ్చేసి డి 7 నక్షత్రాలు గెలాక్సీ అంటారనేది సరికానటువంటి ఆప్షను. ఇది ప్రశ్న ప్రకారం రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద చూడండి 55. హెలీ తోకచుక్క ఎన్ని సంవత్సరాలకు ఒకసారి భూమిని దగ్గరగా వస్తుంది? ఏ ప్రతి సంవత్సరం, బి ప్రతి లీపు సంవత్సరం, సి ప్రతి 76 సంవత్సరాలకు, డి ప్రతి 24 గంటలకు. కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ సి ప్రతి 76 సంవత్సరాలకు ఒకసారి లీప్ సంవత్సరం హెలీ తోకచుక్క భూమికి దగ్గరగా వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ 56. ఇస్రోను విస్తరించండి. ఇస్రో మీన్స్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, బి ఇండియన్ సైంటిఫిక్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, సి ఇండియన్ సోషల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, డి ఇండియన్ స్పేస్ రివర్స్ ఆర్గనైజేషన్. కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి.
సో ద ఆన్సర్ ఈజ్ ఏ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, ISRO. సో నెక్స్ట్ క్వశ్చన్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. 57th క్వశ్చన్. ఏ స్టేట్మెంట్? సూర్యునికి దగ్గరగా ఉన్న గ్రహాలను అంతరగ్రహాలు అంటారు. బి స్టేట్మెంట్. హాస్య గ్రహాలతో పోలిస్తే బాహ్య గ్రహాలతో పోలిస్తే అంతర్గ్రహాలు చిన్నవిగా ఉంటాయి. సి బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు అంతర్గ్రహాలు. డి ఇవి రాళ్లతో కూడి ఉంటాయి. సో ఈ 4 స్టేట్మెంట్ సంబంధించి ఆప్షన్స్ చూడండి. ఏ 1, 2, 3, 4 తప్పు. బి 1, 2, 3 మాత్రమే ఒప్పు. సి 1, 2, 3, 4 సరైనవే. డి 1, 2 మాత్రమే సరైనవి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ సి 1, 2, 3, 4 4 స్టేట్మెంట్స్ సరైనవే. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద చూడండి. 58th క్వశ్చన్. గ్రహాలలో పెద్దది చిన్నది ఏవి? గ్రహాలలో పెద్దది చిన్నవి ఏవి? ఏ బృహస్పతి బుధుడు. బి శని బృహస్పతి. సి బుధుడు బృహస్పతి. డి బృహస్పతి శుక్రుడు. సో సరైనటువంటి ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఏ బృహస్పతి పెద్దది, బుధుడు చిన్నది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి స్క్రీన్ మీద. 59వ క్వశ్చన్. భారతదేశ కాలంలో స్వర్ణయుగం అని ఏ కాలాన్ని అంటారు? భారతదేశ కాలంలో స్వర్ణయుగం అని ఏ కాలాన్ని అంటారు? ఏ శాతవాహనులు. బి ఆర్యులు. సి గుప్తుల కాలాన్ని. డి మౌర్యుల కాలాన్ని. ఎవరి కాలాన్ని స్వర్ణయుగ కాలం అని అంటారు? కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ సి గుప్తుల కాలాన్ని స్వర్ణయుగం అంటారు. గుప్తులు పరిపాలించే కాలాన్ని స్వర్ణయుగ కాలం అంటారు. అక్కడి నుంచి బాగా మారిందన్నమాట మార్పులు. సో నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో సింధు ప్రజల వినోదం కానిది? ఏ నాట్యం. బి కుస్తీ. సి చదరంగం. డి ఎద్దుల పోటీ. సరైనటువంటి ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ బి సింధు ప్రజల వినోదం కానిది కుస్తీ. కొట్లాడడం అనేది, కుస్తీ అనేది వాళ్ళ వినోదం కాదు. మిగతావి నాట్యము చదరంగం అన్నీ కూడా ఆడేవారు. సో ఈ 6th న్యూ సిలబస్ సంబంధించి 60 మార్కులతో గ్రాండ్ టెస్ట్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ దీంట్లో ఎవరెవరికి ఎన్ని మార్క్స్ వచ్చాయనేది కామెంట్ రూపంలో తెలపండి. సో నెక్స్ట్ మనం 6th ఓల్డ్ టెక్స్ట్ బుక్ సంబంధించి మళ్ళీ ఒక టెస్ట్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ మార్వలస్ డే.